పి బై క్యూ క్యూ నాట్ ఈక్వల్ టు 0 దాకా చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, కానీ పి కామా క్యూ కో ప్రైమ్స్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ని మాత్రం వదిలేస్తున్నారు. రియల్ నెంబర్స్ చాప్టర్ లో మనం రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క క్లాసిఫికేషన్ ని చదువుతాం. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి, ఆ కండిషన్స్ లో ఎక్కడ ఫెయిల్ అయితే ఒక రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ కింద మారిపోయే ఛాన్స్ ఉంది. దానిలో కొన్ని నెంబర్స్ కి ప్రూఫ్స్ కూడా చదువుకుంటాం. √2, √3, √7, √5, √9. √9 అవుతుందా? అవ్వదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. √9 ఇజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా? సో 3 స్క్వేర్ కింద రాసుకొస్తే స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అది 3 కింద మారిపోతుంది. ఇట్ విల్ బి ఏ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ అవ్వదు. ఓకేనా? సో జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వీటిల్లో రేషనల్ నెంబర్ అనే దాన్ని కనుక డిఫైన్ చేసుకున్నట్టయితే అది 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి, ఇట్ షుడ్ బి ఆఫ్ ద పి బై క్యూ ఫామ్ ఉండాలి. రెండోది, నువ్వు రాసిన దానిలో డినామినేటర్ క్యూ వచ్చేటప్పటికల్లా 0 అవ్వకూడదు. 0 అయినట్టయితే అది అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి మనం రేషనల్ నెంబర్స్ లో నెంబర్స్ షుడ్ బి డిఫైన్డ్ అయి ఉండాలి. కాబట్టి క్యూ షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ద థర్డ్ కండిషన్, ద మెయిన్ కండిషన్, మీరు రాసే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పి కామా క్యూ ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి ఆఫ్ ద కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తేనే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటారు. అదర్వైజ్ దే విల్ బి ఆఫ్ ద ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి. నో పి బై క్యూ క్యూ నాట్ ఈక్వల్ టు 0 దాకా చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, కానీ పి కామా క్యూ కో ప్రైమ్స్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ని మాత్రం వదిలేస్తున్నారు. అదేమవుతుందంటే మీరు తర్వాత నెంబర్స్ ని ప్రూవ్ చేసేటప్పుడు, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, √2, √5, √3 ఈ నెంబర్స్ అన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్, నాన్ రీఅకరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ లో వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కిందకి మారుతాయి. వీటిల్ని ప్రూవ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్టే కో ప్రైమ్ అనే కాన్సెప్ట్.